మిత్రులు, ఓం నమో వెంకటేశాయ, నమో శ్రీనివాస, గోవింద గోవింద. ఈ వార్త చూస్తుంటే ప్రతి ఒక్క భక్తుని మనసు క్షోభిస్తుంది. ఇలాంటి వార్తలు మనం కలలో కూడా అసలు ఊహించము. ఏంది ఇలా జరుగుతుంది అని నాకు మస్తు బాధ నిన్న నుంచి అనిపిస్తుందండి. ఒక భగవంతుని ప్రసాదం ఇలా జరుగుతుంది. మరే ఒక వస్తువు తీసుకునేటప్పుడు ఇప్పుడు మనం కూడా ఒక వస్తువు షాపులో మనం కొనుక్కున్నప్పుడు దాని క్వాలిటీ, దాని ఏంది దాన్ని చెక్ చేసుకొని తీసుకుంటాం. అంత దేవస్థానంలో ఒక వస్తువు ఇస్తున్నప్పుడు దాని క్వాలిటీ చెకింగ్, అది అన్ని రకాల పరీక్షలకు ఓకే అయినాకనే ఆ ప్రోడక్ట్ను అన్లోడ్ చేసుకుంటారు. ఇదేది చేయకుండా అది జరగడం అనేది జరగదు. కాబట్టి ఇది ఎలా ఉందంటే ఏం అయోమయ పరిస్థితులు ఉందండి. నేను రీసెంట్గా మే నెలలో స్వామివారిని దర్శనం చేసుకున్నాను అండి. ఈ వార్త తెలిసి ఎట్లా అనిపిస్తుంది, మనసుకు బాధ అనిపిస్తుంది. మేము దూర ప్రాంతాలు, ఇప్పుడు తెలంగాణ నుంచి ఎన్నడో ఏళ్ళకోసారి, సంవత్సరానికి 2-3 మన జీవితంలోనే ఒకసారి 2 సార్లు తిరుమలను దర్శించుకుంటాం. అలాంటి వెంకటేశ్వరం దర్శించుకుంటే ఇట్లాంటి వార్తలు వింటే మస్తు బాధ అనిపిస్తుంది. ఇలా జరిగిందంటే భగవంతుని ప్రసాదం, నైవేద్యం, స్వామివారికి ఇష్టమైన ఈ ప్రపంచంలోనే ఫేమస్ అయిన తిరుమల లడ్డు గురించి ఇలాంటి వార్తలు రావడం చాలా బాధాకరం అండి. మస్తు మనసు క్షోభపడుతుంది. అంత పవిత్రమైన మహాదేవుడు ఈ లోకాలన్నీ తన భుజాలపై వేసుకొని మన క్షేమాలు, మన అన్ని చూసే ఆ వెంకటేశ్వర స్వామి పట్ల ఇలాంటి జరగడం చాలా బాధాకరం. ఎవరేమైనా స్వామివారు ప్రతి ఒక్కరిని శిక్షిస్తారు. వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి, శ్రీనివాసుని పెట్టుకున్న వాళ్ళు, ఆయనను బాధపరిచిన వాళ్ళు ఇంతవరకు వాళ్ళు బతికినట్లేదు. వాళ్ళకు అన్ని రకాల శిక్షలు వేశాడు. ఖచ్చితంగా ఈ తప్పు ఎవరు చేశారో వాళ్ళు భగవంతుడు శిక్షిస్తాడు. భగవంతుడు ఎవరికైతే ఆ శిక్ష ఇస్తాడో వాళ్ళే అని తెలిపోతుంది. దయచేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకండి. ప్రపంచ నలుగుల నుంచి ఎంతో భక్తితో తిరుమలకు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. మెయిన్గా తెలంగాణ నుంచి అయితే మా తెలంగాణలో ప్రతి ఇంట్లో శ్రీనివాసు, వెంకటేశ్వర, వెంకటరెడ్డి అంటే ఆ స్వామివారి నామం లేని ఇల్లే ఉండదు. అట్లాంటి స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం యొక్క ప్రసాదం ఇలా జరిగిందంటే మా మనసు ఎంతో బాధపడుతుంది, ఎంతో క్షోభపడుతుంది. దయచేసి ఇలాంటి గవర్నమెంట్, టీటీడీ ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఇది ప్రపంచం మనిషి మనోభావాలతో సమానం. ఎందుకంటే మనోభావాలు అక్కడికి ప్రతి ఒక్కరు వస్తారు. ఆ దేవుడు ఒక మతం అని కాదు, ఒక కులమని కాదు, ఒక ప్రాంతం అని కాదు, ఆ స్వామివారి కృపకు భక్తిగా నోచుకోవడానికి ఎంతో మంది ప్రపంచ నలుమూల నుంచి వస్తారు. కాబట్టి ఇలాంటి తప్పులు జరగవు. ఇప్పుడు ఒకటండి, ఏదైనా మనం వస్తువు సపోజ్ మనమే ఇప్పుడు పెట్టినాము, ఆ షాపు పెట్టిన మనం స్వీట్ ఉంటుంది, స్వీట్ హౌస్ కూడా ప్రతి ఒక్క దాని క్వాలిటీ దాన్ని చూసి చెక్ చేసి అది కరెక్టా కానీ వాడే ముందు దాన్ని చూస్తాడు. ప్రతిదీ వాడే ముందు ఇది క్వాలిటీ చూసి అది ఆటడు. అలా జరగకుండా ఇలా జరిగింది, ఇది ఏం జరుగుతుంది? దయచేసి వెంకటేశ్వర స్వామి, శ్రీనివాసుడు వాళ్ళకి శిక్ష ఇస్తాడు. ఓం నమో వెంకటేశాయ, శ్రీనివాస, గోవింద గోవింద, నమో వెంకటేశ. వాళ్ళకు శిక్ష పడాలి ఖచ్చితంగా.